పాపము ఎప్పుడు సుఖమును పర్మనెంట్గా ఇవ్వదో. మళ్ళీ మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకో. నిన్ను విడిచి అవతలి వారు పాపపు అడుగు వేశారంటే ఆ పాపం వాళ్ళకి శాశ్వతంగా ఆనందాన్ని ఇవ్వదు, కొద్దిగా ఆకర్షణ చూపించిద్ది. ఆ తరువాత దానికి లొంగి అవతలికి వెళితే కొంతకాలం తర్వాత అప్పుడు అర్థమైద్ది. అమెజాన్ అడవుల్లో ఒక జాతి పక్షి ఉందంట. బాటసార్లు త్రోవన వెళుతూ అలిసిపోయి చెట్ల నీడన కూర్చుంటే ముఖం దగ్గరకు వచ్చి విసిరిద్దంట. పెద్ద పెద్ద రెక్కలతో అలాగ విసిరిద్దంట. అలాగ విసిరి 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 వాడు ఫస్ట్ ఆశ్చర్యపోతాడు. పక్షికి ఇంత దానగుణం, ఇంత దయగుణం, ఇంత సేవాగుణం ఏంటి అని వాడు ఫస్ట్ ఆశ్చర్యపోయి ఆ ఎండ తీవ్రతకి, ఆ చెట్టు నీడకి, ఇది విసిరే చల్లదనానికి మొదట ఆశ్చర్యపోయినా తర్వాత మత్తులోకి వెళ్తాడట. మనం కానీ పాపపు మత్తులోకి వెళ్ళినట్టు. అర్థమైందా? అవతలలో వచ్చి ఇసురుతా ఉంటే కొంతకాలానికి మత్తులోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కానట్టు అయిపోతాం కదా. అట్లా విసిరి 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 వీడు మత్తుడు అయ్యాడు అనుకున్నప్పుడు ఒకే ఒక్క తన్నుతో దాని వాడి అయిన గోళ్లతో 2 కళ్ళ గుడ్లు పీక్కొని వెళ్ళిద్దట. ఇంకోటి తిరిగి చూస్తే కళ్ళు కనపడవు. కళ్ళు లేనోడు ఇంకా దాన్ని చిక్కినట్టేగా. ఆ కళ్ళతో ఆగదు అది. ఇక వాడి దేహం అంతా పీక్కు తింటు దాన్ని ఆ కడుపు నిందాక తినేస్తుంది. శాంసన్ దిలీలాగా చిక్కినప్పుడు ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు పట్టుకొని ముందేం చేశారో తెలుసా? బాడీలో ఏది వాళ్ళు జైలా కళ్ళు తీసేశారు. చెయ్యో కాలో తీస్తే ఉన్నవాడితోనైనా ఏదైనా చేస్తాడు, కళ్ళు తీస్తే వాడికి ఏం కనపడదు, లైఫే శూన్యం. ఆ కళ్ళు పోయినాయి. ఏ కళ్ళతో మోహించి, ఏ కళ్ళతో ఆకర్షణకు లోనై, ఏ కళ్ళతో అందాన్ని ఇష్టపడి, ఏ కళ్ళతో దిలీలా పంచన చేరాడో ఆ 2 కళ్ళు పోవటానికి దేవుడు అనుమతించాడు. తెలుసా మీకు? ఆ కళ్ళేగా శాంసన్ నాశనం చేసింది. పోవటానికి అనుమతించాడు దేవుడు, తీసేశారు. ఇప్పుడు కళ్ళు లేవు. అంధుడైపోయాడు. అయినా సరే దేవుని కృపను వదిలిపెట్టలా. ఓకే, నేను తేడా కావచ్చు, నా కళ్ళు పోవచ్చు, కానీ నా దేవుడి కళ్ళు ఇంకా ఉన్నాయి. నేను ఓడిపోయాను కానీ నా దేవుడు ఓడిపోలా. ఇంకా నా కళ్ళు పోయినా నా దేవుడి కళ్ళు పోలా. నా దేవుడు చూచుచున్న దేవుడు, నా దేవుడు ఎల్రోయి. నేను శక్తిహీనుడయ్యాను కానీ నా దేవుడు శక్తిహీనుడు కాలా. నేను బలహీనుడయ్యాను, నా దేవుడు బలహీనుడు కాలా. నేను ఓడిపోయాను కానీ నా ఓటమితో ముగింపు కాదు, నా దేవుడు ఇంకా ఓడిపోలా. దేవుడు కూడా ఓడిపోయాము అన్నప్పుడు అప్పుడు ఓటమిని ఒప్పుకుంటా. అరే షాలేం, మనం ఓడిపోయామని దేవుడు కూడా అన్నప్పుడు నేను కూడా ఈ విషయంలో ఓడిపోయాను రా, నా వల్ల కూడా కాలేదు అన్నప్పుడు నేను ఓటమిని ఒప్పుకుంటా. కానీ షాలేం ఒక్కడు ఓడిపోతే అది ఓటమి కాదు. షాలేము దేవుడు ఒకడు ఉన్నాడు, పరమ షాలేము రాజు. అతడు ఓడిపోడు. ఆయన కూడా నాతో వంత పాడి అరే మనం ఓడిపోయాం అన్నప్పుడు ఓటమిని ఒప్పుకుంటా. కానీ ఆయన ఆ మాట అనటం అసంభవం. ఏమంటావు తమ్ముడు? ఓడిపోతాడా? నువ్వు ఓడిపోయావని ఇంక అయిపోయిందా? నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన వాడు అన్నాడా ఆ మాట ఓడిపోయామని? అన్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది, అన్నంత వరకు నీకు అవకాశం ఉంది. ఎప్పుడన్నా అంటే నాకు చెప్పు. మరి అనడు, ఎందుకంటే ఆయన జయించినవాడా. జయించిన నీవు నా పక్షమయ్యుండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయించిన నీవు నా పక్షమయ్యుండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయమే నాశ, అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. జయమే నాశ, అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు.
నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. ప్రైజ్ ద లార్డ్. కళ్ళు పోయినాయి, ఆయన దేవుని పాదాలు పట్టుకున్నాడు. పట్టుకుంటే దేవుడే ఇక శాంసన్ కళ్ళు అయ్యాడు. వాళ్ళ మొత్తం మీద ఒక్కసారి పగ తీర్చుకోవాలి, నాకు అవకాశమే. ఇంకెట్ట తీర్చుకుంటావు రా పిచ్చోడా, 2 కళ్ళు పోయినాయి, ఇంకేం చేస్తావు, కనపడదుగా. నేను ఏదన్నా నీకు సాయం చేద్దామంటే అయిపోయి నాశనం చేసుకున్నావుగా, ఇంకేంది మళ్ళీ అడుగుతున్నావు, ఇంకేముంది ఇంకా అన్నాడా? మనుషులు అంటారు, ఇంకేంద్రా నిన్ను బాగు చేసేది అంతా నాశనం చేసుకొని, నా వల్ల కాదు పోరే అంటాడు మనిషి. కానీ నా దేవుడు అనడు, ఇంకా కళ్ళే లేవురా, ఇంకా నువ్వేం చేస్తావు అనడు. కళ్ళు లేకపోయినా కాళ్ళు చేతులు ఉన్నాయిగా, నేను ఇచ్చిన అభిషేకం ఉందిగా, పద బాధపడకు, నా 2 కళ్ళ నిమిత్తం ఒక్క మారే పగ తీర్చుకోమని అడిగావుగా, నా కృపను వేడుకున్నావుగా, పో నేను ఒక ప్లాన్ వేస్తాలే పో. నీ కళ్ళు లేకపోతే ఆయనకి లేవైంది. ఆ దేవాలయంలోకి తీసుకెళ్ళారు, దేవాలయం కాదు అది దయాలయం, దాగోను గుడి తీసుకెళ్ళారు. ఆడికి గుడికి ఆధారంగా ఉన్న స్తంభం మీద అడగమన్నాడు ప్రేరణ. అయ్యా ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలు ఎక్కడున్నాయో వాటిని తడవనిచ్చి అక్కడ నన్ను ఉంచండి అయ్యా, ఎందుకంటే మీరందరూ ఇబ్బంది పడకుండా అందరు నన్ను చూడాలంటే మీకు అందరికి అనుకూలంగా ఉంటుందిగా, అందుకని అక్కడ నిలబెట్టండి, అందరూ చూద్దురు కానీ నన్ను. ఫస్ట్ ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలు నాకు చూపించండి అన్నప్పుడు వాళ్ళు ఏమని ఉంటారు, ఎందుకురా స్తంభాలు అడుగుతున్నా ఎందుకురా అనాలి. కానీ వాళ్ళు అన్నట్టు లేదు. అంటే ఏ టైపులో చెప్పాడో మొత్తానికి. బహుశా ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పి ఉండొచ్చు, మీరందరి మధ్యలో నేను ఉండేటట్టు సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ తీసుకెళ్ళి పెట్టండి అన్న. గుడి మొత్తానికి ఆధారంగా ఉన్న స్తంభాల దగ్గర తీసుకెళ్ళి దాన్ని తడవనిచ్చి నిలబెట్టారు. అందరూ చూస్తున్నారు, పండగ చేసుకుంటున్నారు. అప్పుడు పట్టుకున్నాడు, ఇక ఆ స్తంభాలను పట్టుకున్నాడు. పట్టుకుని పడిపోయిన వారి మీద కూడా కృప చూపే దేవా, నేను ఓడిపోయానుగా, నువ్వు ఓడిపోలా, నువ్వు ఎప్పటికీ ఓడిపోవు. ఓడిపోని దేవుడవు నీవు నా పక్షాన ఉన్నంత వరకు నేను కూడా ఓడిపోయినట్టు కాదు, గెలుపు నాదే. నేనును ఫిలిస్తీయులను ఒక్క మారే హతులగుదుగాక అని చెప్పి వాటిని పట్టుకొని అదిగో వాడికి ఏదో జరుగుతుంది, ఏదో చేస్తున్నాడు, చూడండి చూడండి అనుకునేసరికి అయిపోయింది. కళ్ళు పోయినాయి, గుడ్డోడు ఏం చేస్తాడు అనుకున్నారు, ధ్వంసం చేసి ఆడబెట్టాడు మొత్తాన్ని. కళ్ళు సంసోనికి లేవు కానీ దేవుడికి లేవా? ఉన్నా, అవుట్, మొత్తం అవుట్. అప్పుడు వారి శవములను లెక్క చూసినప్పుడు శాంసన్ తన జీవితకాలం మొత్తంలో చంపిన వారితో పోలిస్తే ఆ ముగింపు ఘట్టంలో చంపిన వారి లెక్క ఎక్కువట. ఏదో ఒక దారి చూస్తాడు, కానీ కృపను వేడుకొని అయ్యా నన్ను కనికరించి తిప్పుకునే ఛాన్స్ నాకు ఇవ్వయ్యా అని మనం ఆశ్రయించగలిగితే, ఏది జాతకాలు, వాస్తులు, నక్షత్రాలు ఇవన్నీ కాదు, పశ్చాత్తాప్తులమై పాపము రెక్కలు విసిరితే, రెక్కలు ఊపితే మత్తున్నాయి, మత్తురాలినాయి, ఆ మోహత్వంలో, ఆ పరవశత్వంలో మోసపోయాను. ఇప్పుడు నేను అంధుండయ్యాను, బలహీనుడయ్యాను, బలహీనురాలయ్యాను, మోసపోయాను, మోసగించబడ్డాను. అయ్యో దేవా నన్ను క్షమించు, తేడా పడ్డాను, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, నా జీవితం శూన్యమైపోయిందయ్యా,
మరణం తప్ప నాకు ఇంకేం కనబడట్లేదయ్యా యేసయ్యా. పడిపోయిన వారి మీద, ఓడిపోయిన వారి మీద కూడా కృప చూపి తిరిగి నిలబెట్టిన దేవుడు. నా ఎడల కనికరం చూపమని దేవుని పాదాలు పట్టుకోగలిగితే కళ్ళు లేని నీకు ఆయనే కళ్ళు అవుతాడు. బలముడిగిన నీకు ఆయనే బలం అవుతాడు. జ్ఞానం కోల్పోయిన నీకు తానే జ్ఞానం అవుతాడు. చీకటి నిండిన నీ బ్రతుకులోనికి నీతి సూర్యుడై నీ కొరకు ప్రకాశిస్తాడు ఆయనే. కానీ చాలామంది నేను చెప్పిన ఈ రూట్లో రాకుండా ఆ మోసంలోకి వెళ్తా ఉన్నారు. మోసంలోనికి పాపం ఎప్పుడు కూడా పర్మనెంట్ సుఖాన్ని, సంతోషాన్ని ఇవ్వదు నాన్న. నీ నుంచి వెళ్ళేటప్పుడు ఎగురుకుంటా ఉంటారు. పెద్ద ఆయన ఒక మాట చెప్తాడు, పెద్దోళ్ళు మాటలు పెరుగన్న మూట్లని సామెతల్లో. నిన్ననే ఒక మాట విన్నాను. మీరు బల్లిని ఎంతమంది చూశారు? బల్లిని అది విశ్వాసులకి సేవకులకి లింక్ చేసి సదరు దైవజనుడు చెప్పాడు. విశ్వాసులకి సేవకులకి లింక్ చేసి లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా అంతే. శ్రేష్టమైన పాత్రవు నువ్వు. నిన్ను విసర్జించి వెళ్ళిన తోక ఎగిరి పడతా ఉంటుంది, కానీ కొద్ది రోజులే తర్వాత అది ఏకంగా లైఫ్నే కోల్పోయితే, కానీ నీకు మళ్ళా జీవితం ఇస్తాడు. ఎందుకంటే మన దేవుడు మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. కొంతమంది విశ్వాసులు ఆత్మీయ నాయకుడి మీద ఎగిరిపడుతుంటారు, తోక దిగిన బల్లి నుంచి విడిపోయిన తోకల్లాగా. పిచ్చి తోకల్లారా,